హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చి మనము రావులపాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడు అనే ఊళ్ళో ఉన్నామండి. ఇక్కడ ఒక ప్రముఖ ఆసినట్లు అదేనండి అలనాటి మొట్టమొదటి తరంలో ఉన్నటువంటి రేలింగి వెంకటరామయ్య గారు అంటే రేలింగ్ అంటాం కదండి, ఆయన ఇల్లు చూపిద్దామని ఈరోజు వచ్చామండి. ఆయన ఇల్లు చూస్తాకి ఈరోజు మనం ఆ ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను, వెళ్దామండి. ఎందుకంటే ఈ రేలింగి వెంకటరామయ్య గారు మరి అప్పట్లో ఒక ఆసినట్లో ఒక ఊపు పేరు, ఈ రాజబాబు రేలింగ్ అంటే పెద్ద పేరు. అలాంటి వారిలో ఒకరైనటువంటి రేలింగి వెంకటరామయ్య గారు ఇల్లు చూపిందాం ఈరోజు వచ్చాం. ఈ ఇంట్లో మరి ఇల్లు ఎలా ఉంది, ఆ యొక్క ఇంట్లో పరిసరాలు ఎలా ఉన్నాయి అన్నీ చూపించడం కోసం ఈరోజు వచ్చాం. స్కూల్ కొంతకాలం అక్కడే ఉండేవాడండి, తర్వాత కాకినాడ వెళ్ళిపోయాడండి. కాకినాడ మీరు రేలంగి గారికి ఏమవుతారండి మరి? మావయ్య అవుతారండి. వరుస మావయ్య అవుతారండి. రేలంగి గారు సినిమాలు అన్నీ చూసారండి మీరు? చూస్తాం. రేలంగి గారి సినిమాల్లోకి మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి మీకు? మిస్ అమ్మండి, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయండి. అప్పు చేసి పప్పు కూడు, చాలా మంది సినిమాలు బాగా. ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే రేలంగి గారిది చాలా మంది తాడేపల్లి కూడా అనుకుంటారండి. కాదండి, అత్తూరు దేవుడు అత్తూరుదేమో తాడేపల్లి గుడి. రేలంగి గారికి తాడేపల్లిగూడెంలో థియేటర్ రేలంగి థియేటర్ అనుకుంటండి. రేలంగి చిత్రమంజరి. రేలంగి చిత్రమంజరి అండి. రేలంగి గారు ఇక్కడ ఏ క్లాస్ వరకు చదువుకున్నారండి ఇక్కడండి? అంతవరకు ఇక్కడ కొంతకాలానికి 5th క్లాస్ వరకు ఉన్నాయండి ఇక్కడ. ఆ తర్వాత నాటకాల్లోకి వెళ్ళిపోయారండి. నాటకాల్లోకి వెళ్ళాడు మెల్లిగా. ముందు ఆయన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా? లేకపోతే హెల్ప్ చేయలేదండి. సరదాగా పెద్దోళ్ళు మాట అనకుండా వెళ్ళిపోయేవాడండి. పెద్దోళ్ళు ఏమి వ్యవసాయం చేసుకోమని వ్యవసాయం చేయకుండా అలాగే నాటకాలు కడుకోవాలి, అలా తిరుగుతారు. అలా అందరూ రాణించాడు. అంతే. ఆ తర్వాత ఒక సినిమాలో తీసుకున్నారు. అలా పైలోకి ఆ సినిమా అవకాశాలకు వచ్చినాయండి. సినిమా అవకాశాలు అక్కడ బట్టి వచ్చింది. పూర్తిగా వాళ్ళకి తెలుస్తుందండి. మా అట్ట వెంకట సత్యవండి మనకి తెలుస్తుందండి. రేలంగి గారికి తోటి మీకున్న అనుబంధం గురించి చెప్పండి. మనకి ఏదో మామూలుగా వచ్చేవారండి, అప్పుడప్పుడు చూస్తాకు వచ్చేవారు. ఇక్కడికి కూర్చుని వారిని ఇక్కడ వస్తే ఆయన వస్తే అందరూ వచ్చేసేవారు చూస్తాకని. నేను మీలాంటి మనిషిని అని కూడా నన్ను అని కూడా చూస్తేనే కామెడీగా ఉంటుంది. కామెడీగా మాట్లాడేవాడు. నేనే మీలాంటి మనిషిని, నన్నేం చూస్తారు మీరు అని కూడా. కాలేజ్కి వచ్చేవాడు. కాలేజ్ సరిగ్గా వచ్చేది మట్టి రోడ్లండి. అది మామూలు రోజుల్లో ఎండాకాలంలో ఇక్కడ ఎక్కడైనా షూటింగ్ తీస్తే వచ్చి కానీ చెప్పి కూర్చుని మా తాతయ్య గారి దగ్గర మాట్లాడి, మా తాతయ్య గారు మావయ్య అవుతారండి. మావయ్య ఏం చేస్తున్నారంట, కొంత భూమి పలపరుచుకున్నారండి ఇక్కడ, మళ్ళీ అమ్మేసుకున్నారు. తర్వాత ఆయన చనిపోయాక భార్య అమ్మేసింది. అమ్మేస్తే అలా అయిపోయింది. ఇప్పుడు రేలంగి గారికి పిల్లలు ఎంతమంది అండి? రేలంగి గారికి ఒక అబ్బాయి అండి, 3 అనుకుంటాను కూతురు. వాళ్ళకి తెలిస్తే బాగా కూతుర్లు అనుకుంటా. 3 అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారండి? అబ్బాయి చనిపోయాడండి. చనిపోయాడండి. మనవాళ్ళు ఉన్నారండి. ఉంటారండి. మనవాళ్ళే ఉన్నారండి. ఓకేనండి. రేలంగి గారు అంటే చాలా పెద్ద పేరు. అందరితో పెద్ద హీరోతో సమానంగా అందరితో యాక్టింగ్ చేశారండి. కామెడీ, ఫుల్ కామెడీ అండి మొత్తం. చాలా మంచి. ఆయన కూడా హీరోగా 2-3 సినిమాలు యాక్ట్ చేస్తున్నారండి. పూర్వకాలంలో ఇల్లు కదండి, చాలా చల్లగా అందంగా ఉంది. ఈ ఇల్లు ఎంత అందంగా ఉందో చూసారా, చూడటానికి చాలా బాగుంది కదా. ఇది పూర్వకాలం ఇల్లు. ఇది వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు ఏంటంటే, ఇంకొక ఇల్లు కూడా ఉంది వాళ్ళ అమ్మమ్మ గారు, అది కూడా చూపిస్తాము. రేలంగి గారి వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు, వాళ్ళ అమ్మమ్మ గారు ఊరిది. చాలా పురాతనమైన హౌస్ ఇది. చూడటానికి ఇది పాతకాలం ఉన్నట్లు కదండి. ఈయన వాళ్ళలో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మేము మాట్లాడించాం ఇప్పటి వరకు. ఆ ఇల్లు లోన కూడా ఎలా ఉందో చూపిస్తాం మీకు. పూర్వ ఇల్లు అలాగా చల్లగా ఉండడం కోసం కొబ్బరాకులు పందిర్లు వేసేవారు. సరే, పూర్వ ఇల్లు అంటేనే పెద్దగా ఉంటాయి. అలాంటి ఇళ్ళల్లో చాలా బాగుంది కదా. చూసారా, నుయ్య 1951లో మరి రిపేర్ చేసారో తవ్వారో డేట్ ఇక్కడ ఉంది. చాలా బాగుంది కదా.
పురాతన నూతులు ఇది ఒకటి చాలా పెద్దదండు. ఇటు కట్టుబడి లోన ఇది రేలింగ్ గారి ఇంటి ముందు ఉంది. అది ఇంటి ముందు కూడా పనస చెట్టు ఉన్నాయి, దాని కాయలు కూడా అందంగా ఉన్నాయి. చూసారా ఆ ఇల్లు లుక్నెస్ అయితే ఇదండి. మొత్తం ఇంటి యొక్క ఎదరకొచ్చి ముందుకొచ్చి చూపిస్తున్నాను. ఆ ఇల్లు లుక్నెస్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది కదా. విశాలంగా ఒక కొబ్బరి తోటలో ఉందన్నమాట, చల్లటి ప్రదేశంలో. ఆ పూర్వం అలాగా కట్టుకునేవారు. ఇప్పుడంటే సిటీలకు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కడుతున్నారు తప్ప ఎంత చల్లగా ఉందో. చుట్టూ కొబ్బరి చెట్లు, మయాన్ని హౌస్ అండి అది. సరే సుమారు అది 100 ఏళ్ళ పైన ఉండొచ్చు ఆ ఇంటికి. ఇవ్వండి పనసకాయలు ఉన్నాయి, ఇవ్వండి ఇన్ని ఈ పక్కన ఉంది చెట్టు. చుట్టూ కొబ్బరి తోటలు. పేరండి? నా పేరు భారతి అండి. రేలంగి గారు మీకు ఏమవుతారండి? మీకు మేనమామ అవుతారండి. రేలంగి గారు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళకముందు ఇదే ఊర్లో ఆయన ఎలా ఉండేవారండి? ఆయన ఈ ఊర్లో తెలీదు, కాకినాడలో మేము చిన్నప్పుడైతే మా అమ్మగారు చెప్పడమే తెలుసండి. వాళ్ళ అమ్మగారు దగ్గర నాటకాలు అయ్యి ఆడేవారని, అక్కడి నుంచి సినిమా ఫీల్డ్కి వెళ్ళారని అమ్మ చెప్పేవారండి. ఇప్పుడు రేలంగి గారు పుట్టింది ఈ ఊరేనండి? ఈ ఊరండి. పెరిగింది కూడా ఇక్కడేనండి? పెరిగింది కాకినాడ అండి. కాకినాడ అండి. ఇక్కడ అమ్మగారు ఈ ఊరు. ఇక్కడ ఏ వయసు వరకు ఉన్నారండి ఇక్కడండి రేలంగి గారు? తెలియదండి నాకు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కాకినాడ అండి? చార్టీస్ అండి, అది మెక్లరెన్ స్కూల్లో. మెట్నరీ స్కూల్ అండి. ఆ స్కూల్లో విద్యాభ్యాసం అంతా కూడా అక్కడ జరిగిందండి? ఆయనే చెప్పేవారు మా అమ్మగారు. నాకు పుట్టి ఇప్పుడు ఆయన సినిమా ఫీల్డ్లోకి ఎవరైనా అవకాశం ఇచ్చారా, లేకపోతే ఆయన అంతటా ఆయనగానే వెళ్ళారండి? ఆయనే వెళ్ళినట్టున్నారండి. నాకు పూర్తిగా తెలియదండి, మా అమ్మగారు ఉంటే చెప్తారండి. నేను ఓకే అండి. ఇప్పుడు రేలంగి గారి గురించి చాలా మందికి తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ ఉంటుందండి. ఆయన అసలు ఎలా ఉండేవారు ఏంటని చెప్పేసి. ఎందుకంటే పాత సినిమాలోనైనా పెద్ద హీరోతోటి సమానంగా పోటీ యాక్టింగ్ చేసిన రేలంగి గారిని, ఆయన గురించి మేము వీడియో చేసినప్పుడు ఆయన గురించి అన్ని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుందండి. రేలంగి గారి గురించి ఎవరికైతే తెలియని విషయాలు ఉంటాయి కొన్ని, అవి ఏమైనా మీకు తెలిసి ఉంటాయి కొన్ని? తెలియదండి, అమ్మకి అన్నయ్యలకి అది బాగా తెలుసు. మా అమ్మగారికి బాగా, మేము చిన్నపిల్లలు అండి. అంటే మీ అమ్మగారు మీకు చెప్తా ఉంటారు కదండి అప్పుడప్పుడు? అంత ఏజ్ మాకు అప్పుడు లేదు, మేము బాగా లాస్ట్ అండి. నేను మా ఫ్యామిలీలో లాస్ట్. మీరే లాస్ట్ అండి? మా అన్నయ్యలు అందరూ అక్కడే ఉండేవారండి, అన్నయ్యలు అక్కలో. ఓకే. రేలంగి గారికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? ఏమని చూడాలి ఇప్పుడు నా ఫ్యామిలీలో. ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటాం మేడం. ఓకే. రేలంగి గారి మేనకోడలు కరెక్ట్గా 30-35 ఉంటాయండి ఈ ఫోటోస్. మంచి భలే గ్లామర్గా ఉండేవారండి ఆయన. సినిమాలు మేము చూస్తూ ఉంటాం ఇప్పటికి. అసలు పొట్ట చెక్కలైపోద్దండి నవ్వడానికి అయితేనే. చాలా బాగా యాక్ట్ చేశారు. మొట్టమొదటి ఆసినట్టుడు ఆయనే కదండి. మొట్టమొదటి ఆసినట్టుడు ఆయనే, రేలంగి గారి మేనకోడలు, వాళ్ళ అక్కగారు అమ్మాయి. చాలా 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 థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మా అత్తలు వచ్చి హైదరాబాద్ అండి. సరే ఇట్లా వాళ్ళ మేనకోడలు గారు వెళ్ళేది. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇదిగోండి ఇదండి రేలంగి వెంకటరామయ్య గారి ఇంటి విషయాలు అందరికి చూపించాం కదా. ఇంతవరకు వాళ్ళు బంధువులు అందరూ మాట్లాడారు. ఆయన పుట్టింది ఈ ఇల్లే. ఆయన కొంత వయసు వచ్చే వరకు కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వెళ్ళి అక్కడ చదువుకుని సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా నాటకాలు వేస్తూ మరి రంగస్థలం వైపు వెళ్తూ అలాగా సినిమా వైపు ఆయన వెళ్ళటం జరిగింది. సినిమాల్లో ఆయన నటన ఆకర్షితులైన వారు ఆయన బాగా ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ రేలంగి విషయం వెంకటరామయ్య గారి గురించిన విషయాలు. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈయన మన గోదావరి గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి నటుడు కాబట్టి మేము ఈ యొక్క ఇంటికి వచ్చి మేము తీయడం జరిగింది. ఈయన గ్రామీణ ప్రాంతంలో పుట్టి అంచెలంచెలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదట ఆసినటుడుగా ఈ రేలంగి వెంకటరామయ్య గారు చేయడం జరిగింది. ఇవన్నీ ఇంటి గురించిన విషయాలు. మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం.